హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. స్వామి పిలుపుల గంటెలు మ్రోగ మాధు హృదయములు పులకించెనుగా, స్వామి పిలుపుల గంటెలు మ్రోగ మాధు హృదయములు పులకించెనుగా. నీదు బిడ్డలను దీవించగను వేగమే రావయ్యా, మమ్ముల దీవించవా, వేగమే రావయ్యా, మమ్ముల దీవించవా. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. మమతలు నిండిన సుధరుల మనసుల మధుర సరాగము పలికిన వేళలో, మమతలు నిండిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలో, మరియనందన నీ ప్రియ పిలుపుకు, మరియనందన నీ ప్రియ పిలుపుకు బదులుగా నేనే వచ్చితి స్వామి, బదులుగా నేనే వచ్చితి స్వామి. స్వామి పిలుపుల గంటెలు మ్రోగ మాధు హృదయములు పులకించెనుగా, స్వామి పిలుపుల గంటెలు మ్రోగ మాధు హృదయములు పులకించెనుగా. నీదు బిడ్డలను దీవించగను వేగమే రావయ్యా, మమ్ముల దీవించవా, వేగమే రావయ్యా, మమ్ముల దీవించవా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం రెంట చెంతల విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలిపూజ శ్రేణిధి దాతలు దుగ్గింపూడి ఇన్నారెడ్డి కుటుంబములు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని మరియు కీర్తిశేషులు దుగ్గింపూడి లిల్లీ మేరీ 15వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నితి విశ్రాంతి చేకూరాలని దుగ్గింపూడి ఇన్నారెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. 54వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఆర్ నేవిసన్ మరియు ఫ్రాన్సినా దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ ఆర్ నవ్యసన్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మిత్రాసనం వినుకొండ విచారణ కీర్తిశేషులు గుడుగునూరి అనిల్ కుమార్ చౌదరి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు పుట్టి గాబ్రియేల్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గొడుగునేరి గురువులు ఉషారాణి, సరిత, స్వప్న, భాస్కర్, తేజశ్రీ, ధర్మేష్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. సుమి,
జోసెఫ్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. మనము దేవుని దత్తపుత్రులు మగనట్లు దేవుడు తన కుమారుని పంపెను. అతడు ఒక స్త్రీ నుండి పుట్టెను. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పట్టణాలు మనందరము గమనించినట్లయితే, ఆ యొక్క దివ్య పట్టణాలను మనం ధ్యానించినట్లయితే, ఆ యొక్క దివ్య పట్టణాలను మనము మనసులో పదిలిపరుచుకున్నట్లయితే, దేవుని యొక్క సాన్నిధ్యము మనతో పాటు ఉన్నప్పుడు ఎటువంటి సమృద్ధతను మనకి ఇస్తూ ఉన్నారో తెలియపరుస్తూ ఉన్నాయి. మొదటి పట్టణంలో మరణానికి గురి చేసేటటువంటి పాపాన్ని మనము అలవర్చించుకున్నట్లయితే దేవునికి విరుద్ధంగా జీవిస్తూ ఉన్నామని, దేవునికి దూరంగా ఉంటూ ఉన్నామని తెలియపరుస్తూ ఉన్నది. మరియు ఆ క్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటం ద్వారా ప్రతి ఒక్కరము కూడా దేవునికి బిడ్డలుగా అవుతూ ఉన్నామనేటటువంటి అంశాన్ని మొదటి పట్టణంలో ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభు మరియు యోహాను గారు ఇద్దరు కూడా బాప్టిజం ఇచ్చేటటువంటి సందర్భంలో యోహాను గారి శిష్యులు మరియు యూదులు ప్రభు యందు బాప్టిజం పొందుతున్నటువంటి వారిని చూసి యోహాను గారితో చెప్తున్నటువంటి మాటలను ఈనాటి సువిశేష పట్టణంలో మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఎందుకు అంటే, నీ దగ్గర బాప్టిజం పొందినటువంటి వ్యక్తి, నువ్వు ఎవరి గురించి అయితే బోధించి ఉన్నావో అతడు ఈ లోకంలో బాప్టిజం ఇవ్వటం ద్వారా నీతో పాటు ఉన్నటువంటి చాలామంది శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళి జ్ఞానస్నానాన్ని పొందుతూ ఉన్నారు అనేటటువంటి ప్రశ్నను ఈ యొక్క జాన్ ద బాప్టిస్ట్ గారి దగ్గర ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా ఈయన జాన్ ద బాప్టిస్ట్ గారు ఇచ్చేటటువంటి సమాధానం ఏంటంటే, ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గింపబడాలి, ఆయన గురించి నేను ఈ లోకానికి పంపించబడినది అని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మన యొక్క జీవితాల్లో వేరే వాళ్ళు ఎదుగుదల గురించి మనం ధ్యానించినట్లయితే, వారి గురించి మనము ఎక్కువగా అసూయ చెందకుండా, జలసీ ఫీల్ అవ్వకుండా, మరియు వ్యతిరేకంగా మారకుండా ఈ యొక్క యోహాను గారు ఏ విధంగా అయితే ప్రభువు హెచ్చించబడాలని కోరుతూ ఉన్నారో, అదేవిధంగా మనం కూడా ఇతరులు బాగోగుల కోసం ప్రార్థించాలని ఈ యొక్క దివ్య పట్టణాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. కావున దేవుని బిడ్డలైనటువంటి మనందరము కూడా ఈ యొక్క దివ్యబలి పూజలో పాల్గొంటూ దేవుని యొక్క అనుగ్రహము, ప్రభు యొక్క క్షమాపణ మనందరికి కూడా దయచేయమని ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాం. సహోదరి సహోదరులారా, పవిత్రమైన ఈ పరమరాశిని కొనియాడ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చేతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపలను మన్నించి మన నిత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము.
సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీ ఏకైక కుమారుని ఆగమము ద్వారా మా కొరకు ఒక అద్భుత జ్యోతిని ప్రకాశింపజేసితివి. అతడు కన్య అయిన మరియమాత నుండి మా వలె మానవ మాతృడిగా జన్మించినందువలన మా జీవితంలో ధన్యమైనవి. తదుపరి అతని మహిమాన్విత రాజ్యములో మేము కూడా ప్రవేశించుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించి పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మనము కోరినది ఆయన ఒసుగునని మనకు తెలియను. మొదటి పట్టణము పునీత యోహాను రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం వరకు. ప్రియ మిత్రులారా, దేవుని చిత్తానుసారముగా ఆయనను మనము ఏదేని కోరినచో ఆయన తప్పక వినునని మనకు ఆయన యందు నమ్మకము గలదు. మనము ఏమి అడిగినను ఆయన మన మనవిని ఆలకించునని మనకు తెలియను. కనుక మనము కోరినది ఆయన ఒసుగునని మనకు తెలియను. తన సహోదరుడు మరణకారకము గాని పాపము చేయుట ఎవడైనను చూచిన ఎడల అతడు దేవుని ప్రార్థింపవలేను. ఆ మరణకారకము కానీ పాపము చేసిన వానికి దేవుడు జీవము ఒసగును. మరణకారకమైన పాపము కూడా కలదు. దానిని గూర్చి మీరు దేవుని ప్రార్థింపవలేనని నేను చెప్పుటలేదు. సమస్త అక్రమము పాపము కానీ అందు మరణకారకము కానీ పాపము ఉన్నది. దేవుని బిడ్డ ఎవడనూ పాపములను కొనసాగింపడని మనకు తెలియను. దేవుని కుమారుడు వానిని రక్షించును. దుష్టుడు వానికి హాని చేయలేడు. మనము దేవునకు సంబంధించిన వారమనియు లోకమంతయు దుష్టుని ప్రభావమునకు లోబడి ఉన్నదనియు మనకు తెలియను. దేవుని కుమారుడు దర్శనముని ఇచ్చెననియు యథార్థమగు దేవుని మనము గ్రహించు వివేకము మనకు ఒసగెననియు మనకు తెలియను. మనము దేవుని యందు ఆయన కుమారుడగు యేసుక్రీస్తునందు ఉన్నాము. ఆయనయే యథార్థమగు దేవుడు. ఇదియే నిత్య జీవము. చిన్న బిడ్డలారా, విగ్రహములకు దూరముగా ఉండుడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభువునకు నూతన గీతము పాడుడు. భక్త సమాజంన ఆయనను స్తుతించుడు. ఇజ్రాయేలీలు తమ సృష్టికర్తను చూచి ఆనందింతురు కాక. సియోను పౌరులు తమ రాజును గాంచి సంతసింతురుగాక. అందరూ ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. వారు నాట్యము చేయుచు ఆయన నామంను స్తుతింతురుగాక. మృదంగములతో తంత్రీవాద్యములతో ఆయనను కీర్తింతురుగాక. ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. దీనులకు విజయమును ప్రసాదించెను. అందరూ ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభువు ప్రజలు తమ విజయమునకు గాను సంతసింతురుగాక. రేయల్లా సంతసంతో గానం చేయుదురుగాక. వారి నోటిలో ప్రభువును స్తుతించుచు కేకలు పెట్టుదురుగాక. విశ్వాసుల విజయం ఇదియే. అందరూ ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను.
బుధమార్య పాడెదము దేవుని గీతము. బుధమార్య కొలిచెదము క్రీస్తుని వాక్యము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పెండ్లి కుమారుని మిత్రుడు అతని స్వరమును వినినప్పుడు మిక్కిలి ఆనందమును పొందును. పునీత యోహాను గారి శుభవార్త 3వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 22 నుంచి 30 వరకు. ఆ కాలములో యేసు తన శిష్యులతో యూదయ సీమకు వెళ్ళి వారితో కొంతకాలము గడుపుచు జ్ఞానస్నానమిచ్చుచుండెను. నీరు పుష్కలంగా ఉండుటచే సలీము సమీపమున ఉన్న ఐనోను వద్ద యోహాను కూడా బాప్టిజము ఇచ్చుచుండెను. జనులు అతని యొద్దకు వచ్చి బాప్టిజం పొందుచుండిరి. యోహాను ఇంకను కారాగారమున బంధింపబడలేదు. యోహాను శిష్యులు శుద్ధీకరణ ఆచార విషయమై ఒక యూదునితో తర్కించుచుండిరి. వారు యోహాను వద్దకు వెళ్ళి, బోధకుడా, యోర్దాను నది ఆవల తీరమున ఎవడు మీతో ఉండెనో, ఎవరిని గురించి మీరు సాక్ష్యమిచ్చితిరో ఆయన ఇప్పుడు జ్ఞానస్నానమిచ్చుచున్నాడు. అందరూ ఆయన వద్దకు వెళ్ళుచున్నారు అని చెప్పిరి. అందుకు యోహాను ఇట్లు సమాధానమిచ్చెను, పరలోకము నుండి అనుగ్రహింపబడినే తప్ప ఎవడనూ ఏమీయూ పొందనేరడు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడిననియు నేను చెప్పిన మాటకు మీరే సాక్షులు. పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని సొత్తు. పెండ్లి కుమారుని మిత్రుడు అతని చెంత నుండి అతడు చెప్పినట్లు చేయును. అతని స్వరమును వినినప్పుడు మిక్కిలి ఆనందమును పొందును. ఈ నా ఆనందము ఇప్పుడు పరిపూర్ణమైనది. ఆయన హెచ్చింపబడవలెను, నేను తగ్గింపబడవలెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సమాధానమిచ్చునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, 1990లో ఒక ఆర్టికల్లో సెల్ఫ్ అనేటటువంటి టైటిల్తో వచ్చినటువంటి ఈ ఆర్టికల్లో చెప్పేటటువంటి సమాధానం ఏంటంటే నార్సిజం, లవింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్. అదేవిధంగా లవింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్ అంటే మనల్ని మనం ప్రేమించుకోవటం. దీని గురించి ఎక్కువగా బోధిస్తూ ఉన్నారు ఈ యొక్క ఆర్టికల్లో. దేనికి అంటే ఈనాటి దివ్యపట్నాలు మనకు బోధించినటువంటి విధంగా ఒకరి మీద ఒకరు ప్రేమను పంచుకోవటం మరియు ఒకరి మీద ఒకరు ప్రేమను అధికం చేసుకోవటం వలన
మనలో కలిగేటటువంటి భావోద్వేగాలకు లోనవుతూ ఉంటామని ఈ యొక్క ఆర్టికల్లో రైటర్ తెలియపరుస్తూ ఉన్నారు. ఆ యొక్క రచయిత ముఖ్యంగా 3 విధమైనటువంటి మాటలను ఉపయోగిస్తూ ఉన్నారు. మానవుడు ఎందుకు తన ఆలోచన ప్రకారం జీవిస్తూ ఉన్నాడు అంటే, ఆయన యొక్క పరాజయాలను చూసి భయపడుతూ ఉంటాడు. ఆయన వేరే వ్యక్తులను చూసి ఆ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాడు. మరియు మూడవదిగా, ఆయన చేసేటటువంటి ప్రతి ఆలోచన ప్రకారము తన యొక్క జీవితాన్ని నిర్మించుకోవాలని అనుకుంటూ ఉంటాడు అని ఈ యొక్క రచయిత ఆ యొక్క ఆర్టికల్లో రాస్తూ ఉన్నారు. ఎందుకు అంటే, ఈ 3 విధమైనటువంటి మాటలను మనం ఎప్పుడైతే వింటూ ఉంటామో ప్రతి ఒక్క మానవుని యొక్క ఆలోచనలోని, ప్రవర్తనలోని ఈ యొక్క ఆలోచన ప్రకారమే జీవిస్తూ ఉంటాం. అందుకే ఈనాటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభు, యోహాను గారు, ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యుల మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ, ఒక క్రియను బట్టి ఈనాటి ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఎందుకు అంటే, ఈ యొక్క సువిశేష పట్టణంలో ముఖ్యంగా 3 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి, వారి యొక్క సాన్నిధ్యము. ఎవరెవరి సాన్నిధ్యము అంటే, యేసు ప్రభుతో పాటు ఉన్నటువంటి శిష్యులు. రెండోది, యోహాను గారితో పాటు ఉన్నటువంటి శిష్యులు మరియు యూదుడు. ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి క్రియను బట్టి జరిగినటువంటి సంభాషణను ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆ సంభాషణ ఏ విధంగా ఉంది? దేవుని యొక్క సాన్నిధ్యము, యోహాను గారి యొక్క సాన్నిధ్యము. రెండోది, యోహాను గారి యొక్క శిష్యులు ప్రశ్నించినటువంటి విధానము. మూడవది, యోహాను గారు చెప్పినటువంటి సమాధానము. ఈ 3 పాయింట్లు మనము ఒకసారి ధ్యానించినట్లయితే, మొదటి పాయింట్లో అంటే సాన్నిధ్యము, ఈ యేసు ప్రభు తనతో పాటు ఉన్నటువంటి శిష్యులు మరియు యోహాను గారు తనతో పాటు ఉన్నటువంటి శిష్యులు. అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి అంటే, ఇద్దరు కూడా జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నారు. ఈ యొక్క సలీము ఐనోను అనేటటువంటి సరస్సు దేనితో నిండి ఉన్నది అంటే, పుష్కలంగా ఉన్నటువంటి నీళ్లు, అధికంగా ఉన్నటువంటి నీళ్ళు చెంతకు వీరు వచ్చి జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నారు. అంటే దేవుని యొక్క సాన్నిధ్యము ఎక్కడైతే ఉంటూ ఉన్నదో అక్కడ పుష్కలంకమైనటువంటి ఒక అధికమైనటువంటి దీవెనలతో నింపబడుతూ ఉన్నటువంటి అంశాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ఎందుకు యేసు ప్రభు తనతో పాటు ఉన్నటువంటి శిష్యులు అక్కడికి రావాలి, మరియు ఈ యొక్క యోహాను గారు తనతో పాటు ఉన్నటువంటి శిష్యులు మరియు ఎవరైతే జ్ఞానస్నానం పొందుతూ ఉన్నారో వారు అక్కడికి వస్తూ ఉన్నారు. ఇద్దరు చేసేటటువంటి పని ఒకటే. కానీ యోహాను గారితో పాటు ఉన్నటువంటి వారు యేసు ప్రభు దగ్గరికి వెళ్తూ ఉన్నారు. దాన్ని మనం గమనించినట్లయితే లేదా మనం ధ్యానించినట్లయితే, మన యొక్క జీవితంలో ఎప్పుడైతే దేవుని యొక్క సాన్నిధ్యాన్ని కనుగొంటామో అప్పుడు దేవుని యొక్క సాన్నిధ్యం దగ్గరికి వెళ్ళటానికి మనం ప్రాధేయపడుతూ ఉంటాం, ప్రాకులాడుతూ ఉంటాం, సాధించాలని అనుకుంటూ ఉంటాం. మనం చాలా గొప్ప గొప్ప శ్రైన్స్ గమనించినట్లయితే ఆ యొక్క శ్రైన్స్ దగ్గరికి మనం చాలా విచారణల నుంచి, చాలా కుటుంబాల నుంచి, అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి ఆ యొక్క తీర్థయాత్ర అనేది ప్రారంభిస్తూ ఉంటారు. వేలాంగిని మాత దగ్గరకు కానీ, పునీత ఆంతోని వారి చర్చి దగ్గరికి కానివ్వండి, ఎక్కడైతే మనకు అనుగుణంగా ఉంటూ ఉన్నదో అక్కడికి వెళ్ళటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ యొక్క శిష్యులతో యోహాను గారితో పాటు ఉన్నటువంటి ప్రజలు, యోహాను గారితో పాటు ఉన్నటువంటి శిష్యులు అందరూ కూడా క్రీస్తు ప్రభు ఇచ్చేటటువంటి జ్ఞానస్నానం వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. ఎందుకు అంటే, పాత నిబంధన నుంచి మనం గమనించినట్లయితే పుష్కలంకమైనటువంటి నీరుటితో ఉన్నటువంటి ఆ యొక్క సరస్సు వద్ద యేసు ప్రభు జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నారు. ఈ యొక్క నీటిని గురించి బైబిల్ గ్రంథంలో 33 సార్లు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఒకటి
ఆదికాండం 1వ అధ్యాయంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ మనం గమనించవచ్చు ఏమని, అగాధ జన్మల పైన దేవుని యొక్క ఆత్మ తారాడుతూ ఉన్నది అని. తర్వాత ఈ యొక్క మోషే ప్రవక్త వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా యోర్దాను నదిలో ప్రయాణం చేస్తూ ఉన్నారని. నోవా ప్రవక్త ఎప్పుడైతే ఆయన యొద్దకు వస్తూ ఉన్నారో, ప్రభు చేయమన్నటువంటి పని చేయమంటూ ఉన్నారు, ఆయన నీటిలో మునుగుతూ ఉన్నారు. అదేవిధంగా క్రీస్తు ప్రభువు శిలువలో వేలాడుతూ ఉన్నటువంటి సమయంలో రక్తంతో పాటు నీరు కూడా శ్రమిస్తూ ఉన్నాయని ఆయన అక్కడ మనం చదువుతూ ఉన్నాం. అంటే ఈ యొక్క నీటికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇవ్వటం జరుగుతూ ఉన్నది అంటే, పరిశుద్ధాత్మ నీటితో పాటు మరియు అగ్నితో పాటు పోల్చడం జరుగుతూ ఉన్నది. ఆ యొక్క పరిశుద్ధాత్మను పోల్చినప్పుడు ఈ యొక్క నీటిని ఎవరైతే స్వీకరిస్తూ ఉన్నారో, ఆ యొక్క నీటిని ఎవరైతే తాగుతూ ఉన్నారో, ఆ యొక్క నీటితో ఎవరైతే బాప్టిజం పొందుతూ ఉన్నారో, ఈ యొక్క నికోదేముస్ అనేటటువంటి వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చి అడిగినప్పుడు, నేను నీటితోనూ మరియు అగ్నితోనూ జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నానని అక్కడ క్రీస్తు ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే దేవునితో మనం సంబంధం ఏర్పరచుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి అపజయాలు కానివ్వండి, సైతాను శోధనలు కానివ్వండి, ఇంకా వేరే వేరే ఇతరుల అయినటువంటి అవరోధాలు అన్నీ కూడా మనలో తొలగిపోయి క్రీస్తు ప్రభు యొక్క ఆత్మతో, క్రీస్తు ప్రభు యొక్క అనుగ్రహంతో, క్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వాదంతో నింపబడుతూ ఉన్నామని తెలియపరుస్తూ ఉన్నారు. అందుకని ప్రజలందరూ కూడా ప్రభువు దగ్గరికి వెళ్ళటం ప్రారంభిస్తూ ఉన్నారు. రెండో మా యొక్క పాయింట్ ఏంటంటే, ఈ యొక్క యోహాను గారి యొక్క శిష్యులు ప్రభు చేసేటటువంటి పనిని చూసి యోహాను గారి దగ్గరకు వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమని అంటే, మీరు ఎవరి యొక్క ఈ వ్యక్తి గురించి అయితే బోధించారో, ఏ యొక్క వ్యక్తికి అయితే మీరు జ్ఞానస్నానం ఇచ్చారో, ఆ యొక్క వ్యక్తి చేసినటువంటి పని గురించి ఈ యొక్క యోహాను గారికి తెలియపరుస్తూ ఉన్నారు. ఎందుకు ఈ యొక్క శిష్యులకు ఆ యొక్క ఆలోచన వస్తూ ఉన్నది, ఆ యొక్క యూదుడికి ఈ యొక్క ఆలోచన వస్తూ ఉన్నది అనేది మనం ధ్యానించినట్లయితే, ఈ యొక్క చాలామంది కేథోలిక్ చర్చిలో కానివ్వండి, చాలామంది ప్రజలు ప్రార్థించేటటువంటి విధానంలో కానివ్వండి, లేదా ఒక చర్చి నుంచి ఇంకొక చర్చికి వెళ్తున్నటువంటి విశ్వాసం గురించి గురువు ఏమనుకోవట్లేదు, లేదా విచారణ గురువులు, అక్కడ ఉన్నటువంటి విచారణ గురువులు కూడా బాధపడట్లేదు. కానీ మధ్యవర్తులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువగా ఆలోచనకు గురవుతూ ఉన్నారు, ఎక్కువగా శ్రమకు గురవుతూ ఉన్నారు. వారి యొక్క దృష్టి వేరే సైడ్ పెడుతూ ఉన్నారు. ఎందుకు అంటే, వారు చేసేటటువంటి పని ఏ విధంగా ఉంది అంటే, తనంతరకు తాను ఆలోచించుకోకుండా, తనంతరకు తాను ఎటువైపు మొగ్గు చూపాలో తెలుసుకోకుండా వేరే వ్యక్తులను చూసి ఈయన బాధపడుతూ ఉంటారు. అది చాలామంది సంఘాల్లో జరుగుతున్నటువంటి అంశము కూడా. అంటే మన దేవాలయానికి వచ్చి ప్రార్థన చేసుకోవటము, దేవుని యొక్క అనుభూతిని పొందటమే కాకుండా వీటన్నింటిని వదిలివేసి ఇతర వ్యక్తులు ఏం చేస్తున్నారా అనేటటువంటి ఆలోచనతో మన యొక్క ప్రజలు ఉంటూ ఉన్నారు. దాన్ని విడిచిపెట్టి యోహాను గారు చెప్పేటటువంటి మాట ఏంటంటే, మూడవ యొక్క పాయింట్లో, నేను ఈ యొక్క క్రీస్తు ప్రభు గురించి తెలియపరచడానికి ఈ లోకానికి దేవుడు నన్ను పంపించారు, ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి అంటూ ఉన్నారు. ఈ యొక్క సమాజంలో మనం గమనించినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ యొక్క ఆలోచనకు లోను అవటమే కాకుండా జెలసీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకు అంటే, తాను వేరే వ్యక్తులు, అన్నదమ్ములు కానివ్వండి, అక్క చెల్లెళ్ళు కానివ్వండి, ఇతర కుటుంబ వ్యక్తులు కానివ్వండి, మనతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, మనతో పాటు చేసేటటువంటి ఉద్యోగం చేస్తున్నట్లయితే ఒక వ్యక్తికి ఉన్నటువంటి ఆ యొక్క పరిధిలో అందరికీ ఒకే శాలరీ వస్తూ ఉన్నది, ఒక వ్యక్తి మాత్రమే ప్రమోషన్ పొందుతూ ఉన్నాడు. వీరందరికీ కూడా అసూయ అనేది ప్రారంభం అవుతూ ఉంటుంది. కానీ ఈ యొక్క అసూయ అనేది ఒక అన్నకి కానీ తమ్ముడికి కానీ వస్తూ ఉన్నది, అదేవిధంగా కుటుంబంలో ఉన్నటువంటి ప్రజలకు వస్తూ ఉన్నది, అదేవిధంగా బయట ఉన్నటువంటి సంఘాలకు ఈ యొక్క ఆలోచన అసూయ అనేది వస్తూ ఉన్నది. దీన్ని ఎప్పుడైతే మన నుంచి తొలగించబడుతూ ఉన్నదో అప్పుడు మనలో తగ్గింపుతనం అనేది ప్రారంభం అవుతున్నది. ఈ యొక్క కథోలిక చర్చిలో పునీత ఆవిలాపురి తెరేసమ్మ గారు చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఎప్పుడు నువ్వు తగ్గించబడతావో అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదంతో నింపబడుతూ ఉంటావంట.
అంటే హ్యూమిలిటీ ఈజ్ ద క్వీన్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్ అని చెప్తూ ఉన్నది. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే తగ్గించబడతామో ఈ యొక్క మరీ తల్లి వలె అప్పుడు దేవుని చేత హెచ్చించబడుతూ ఉంటాం, దేవుని చేత దీవించబడుతూ ఉంటాం, దేవుని చేత స్వస్థత అనేది పొందగలుగుతూ ఉంటాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క పట్టణాల ద్వారా ఏ యొక్క పని అయితే మన పాప వైపు నడిపిస్తూ ఉన్నదో ఆ యొక్క పాపం నుంచి రక్షించడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. కావున ఆ యొక్క క్రీస్తుని మనం అందరం కూడా గుర్తించగలిగి దేవుని యొక్క సాన్నిధ్యంతో నింపబడాలని ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను, దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమన్నట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలియందు నీ వైభవమును యోగ్యమైన విధముగా పూజించు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. మేము ఈ దివ్య కార్యమందు భక్తి శ్రద్ధలతో పాల్గొని నీతోనూ మా సహోదరులతోనూ సమాధానముగా జీవించినట్లు దయచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు రాజు మా జీవితములను సమృద్ధి పరపగల పరివర్తనను కలిగి ఉన్నది. ఆది నేడు మహా తేజస్తో ప్రకాశించెను. తద్వారా దేవుడు మనతో మరియు మానవుడితో జీవించినప్పుడు మానవుడు దేవునితో మరలా సఖ్యత పొందెను. నీ వాక్కు బలహీనమైనటువంటి మా స్వభావంలో ధరించినప్పుడు మరణముకు గురి అయి ఉన్న మానవత్వమునకు అమరత్వము లభించెను. మేము కూడా అద్భుతమైన ఈ సాంగత్యము ద్వారా శాశ్వత జీవితమునకు యోగ్యులమగుదము. కావున దేవదూతల గాయక బృందముతో ఏకమై మేము ఆనందముతో నీ స్తుతిగానము పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి.
మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వసృష్టి యందు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంత్యము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామములకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉద్ధారమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహమును స్మరించుచు అతడు మరలా వేంచేయనని ఎదురుచూచి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో చక్కపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునట్ల దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనే పుణ్యాత్ములతో, ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమ్మ గారితోనూ, ఆమె భర్తయగు పునీత యేసపు గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ,
వేద సాక్షులతోనూ పునీత ఆవిలపూరి తెరేసమ్మ గారితోనూ శిలువ యోహాను గారితోనూ చిన్న తెరేసమ్మ గారితోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మోక్ష భాగ్యమునకు వారసులము చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా నీతో చక్కెపరుచు ఈ లోకమంతటని శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోలాంటని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు తదితర పీఠాధిపతులను, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదిశల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకముందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తుల్ని చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసను వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపలను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును.
క్రీస్తు శరీరక్తం మనకు నిత్య జీవం ప్రసాదించును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. భోజమా యేసు ప్రభుని దేహమా, పాడమా క్రీస్తు ప్రభుని రక్తమా. భోజమా యేసు ప్రభుని దేహమా, పాడమా క్రీస్తు ప్రభుని రక్తమా. ప్రేమమయ ఐక్యమౌ నాలోని నీ కోసం జీవింతును, నీ కోసం నిరతము నీ సేవలు. ప్రేమమయ ఐక్యమౌ నాలోని నీ కోసం జీవింతును, నీ కోసం నిరతము నీ సేవలు. భోజమా యేసు ప్రభుని రక్తమా, పాడమా క్రీస్తు ప్రభుని రక్తమా. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ ఎడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు నీ ప్రజలకు అనేక విధములుగా సహాయపడుచున్నావు. నీవు ప్రేమతో మాకు ప్రసాదించిన ఈ దివ్య విందును మా అన్ని రోగములను నివారణ ఔషధముగా మేము స్వీకరించుచున్నాము. నీవు మాకు అనుగ్రహించు అన్ని వరములను కృతజ్ఞతతో స్వీకరించి నిత్య జీవం వైపు శ్రద్ధతో మా జీవిత యాత్రను సాగింప కృపజూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము దీవించునుగాక. ఆమేన్. సమాధానం తెల్లి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.